సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేయస్ అకాడమీ. సో మరి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆరు ఏపీఎస్సీ ఎగ్జామ్కి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే సో తప్పనిసరిగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కనిపించేటువంటి మరొక ముఖ్యమైన టాపిక్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. అసలు అభ్యర్థులు ఈ టాపిక్ని కనుక విడిచిపెట్టినట్లయితే ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వదులుకునే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫైన్ అభ్యర్థుల కోసము దీంట్లో ఒక మెయిన్స్ క్వశ్చన్స్ కూడా అందించడం జరుగుతుంది. మీ తెలంగాణలో కన్నా గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ క్వాలిఫై ఉంటే వీటి మీద ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఏపీఎస్సీ అభ్యర్థులు కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫైన్ అభ్యర్థులు తప్పనిసరిగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మీద ప్రశ్న రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది బర్నింగ్ టాపిక్ కూడా. సో మరి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటి? ప్రధానంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్స్ భారతదేశంలో తయారు చేసే స్టాండర్డ్స్ ఏంటి? సో 8 రకాల ఎయిర్ పొల్యూటెంట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. అదేవిధంగా ప్రపంచంలో హైలీ పొల్యూటెడ్ సిటీస్గా మనం తీసుకున్నట్లయితే భారతదేశంలోనే ఢిల్లీ ప్రధానంగా మొదటి స్థానంలో నిలుస్తోంది. మరి ప్రపంచంలోనే హైలీ పొల్యూటెడ్ సిటీగా ఢిల్లీ ఉన్నప్పుడు అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి క్రానిక్ డిసీజెస్ ఏంటి కూడా మన ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం అండి. సో ప్లీజ్ ట్రై టు లిజన్ వెరీ కేర్ఫుల్లీ దిస్ వీడియో. అండ్ దాదాపుగా ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ని తప్పనిసరిగా కవర్ చేసే అవకాశం ఉన్నటువంటి ఈ వీడియోని తప్పనిసరిగా మీరు చూడండి. ఇక్కడ మీరు బోర్డు మీద చూసినట్లయితే ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక డిజిటల్ క్లాక్ అయితే కనిపిస్తోంది. దాదాపుగా మేజర్ సిటీస్లోని కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో కనిపించేటువంటి కొన్ని పొల్యూటెంట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎయిర్ ఎంత క్వాలిటీగా ఉంది, మనం పీల్చుకోవడానికి సహజ సిద్ధంగా లభించేటువంటి ఎయిర్ అనేది ఎంత ప్యూరిటీగా ఉంది చెప్పేదే డిజిటల్ క్లాక్ అనమాట. ఇందులో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని దాదాపుగా కొన్ని క్లాసిఫికేషన్స్ ఇచ్చింది. మీరు చూసినట్లయితే 6 క్లాసిఫికేషన్స్ కనిపిస్తున్నాయి. వీటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. సో సేమ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి మాట్లాడుకుందాం. రైట్ అండి. మరి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది? ఎప్పటి నుంచి మనకి అమల్లోకి వస్తుందంటే 2014వ సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత మనకి స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటువంటి ఒక నేషనల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ అయిన ప్రోగ్రాము. మన క్లీన్ ఇండియా ప్రోగ్రామ్గా చెప్తూ ఉంటాం. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా అనేక ప్రాంతాలని స్వయంగా ఆయన చేతులతో క్లీన్ చేసినటువంటి సందర్భాలు కూడా మనము స్వచ్ఛ భారత్ అభియాన్లో చూస్తాం. సో 2014 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ స్వచ్ఛ భారత్ అభియాన్లోనే అప్పటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. సో న్యూఢిల్లీలో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దాని పేరు ద నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇండియా, లాంచ్డ్ ఆన్ 17 సెప్టెంబర్ 2024. మరి దీంట్లో ప్రధానమైన థీమ్ ఏంటంటే ఒక సామాన్య వ్యక్తిగా కూడా ఈ యొక్క ఇండెక్స్ చూడగానే క్లైమేట్ కంట్రోల్లో ఉన్నటువంటి ఎయిర్ పొల్యూషన్ ఎంత లెవెల్స్లో ఉందో అర్థం చేసుకోవడానికి ఒక థీమ్ అయితే రిలీజ్ చేశారు. 1 నెంబర్ 1 కలర్ 1 డిస్క్రిప్షన్ ఫర్ ద కామన్ మ్యాన్ టు జడ్జ్ ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్ విత్ ఇన్ ద విసినిటీ. సో 1 నెంబర్ 1 కలర్ 1 డిస్క్రిప్షన్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ద వన్, ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని ప్రధానంగా ఉన్నటువంటి 8 మేజర్ పొల్యూటెంట్స్ అనేది మనకి ఎగ్జామ్లో అడుగుతుంటాడు. తప్పనిసరిగా అభ్యర్థులు స్క్రీన్ షాట్ తీసుకోండి. రీజన్ ఏంటంటే దాదాపుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెజారిటీ టైమ్స్ 2014 నుంచి 2024 వరకు కూడా అనేక రకాలుగా ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. కాబట్టి అటు ప్రిలిమ్స్ కానవచ్చు, మెయిన్స్ కానవచ్చు, ఈ ఏరియా మీద అయితే ప్రశ్న లేకుండా లేదు. కాబట్టి అభ్యర్థులు ఈ 8 రకాల ఎయిర్ పొల్యూటెంట్స్ అంటే ఏంటో చూడండి. దీంట్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది పర్టికులర్ మ్యాటర్ PM 2.5 అండ్ PM 10 మీద గుర్తుపెట్టుకోండి. దట్స్ వై మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ PM 2.5 అండ్ PM. సో పర్టికులేట్ మ్యాటర్, PM మీన్స్ పర్టికులర్ మ్యాటర్. వీటిని మైక్రాన్స్లో మనం కొలుస్తూ ఉంటాము డయామీటర్కి. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ ఓజోన్ O3, దెన్ కార్బన్ మోనాక్సైడ్. ఎగ్జామినేషన్లో కార్బన్ డైఆక్సైడ్ ఉందా అని అడుగుతూ ఉంటాడు. కార్బన్ డైఆక్సైడ్ అయితే మనకు కనిపించదు, కార్బన్ మోనాక్సైడ్ మాత్రమే మెజర్ చేస్తున్నాము. అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ లెడ్, దీన్ని PBగా పిలుస్తూ ఉంటాం. అండ్ 8th కాంపోనెంట్ వచ్చేసి అమోనియా. సార్ నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది, లెడ్ అనేది మరి పొల్యూషన్లోకి ఎయిర్ పొల్యూటెంట్లోకి ఎలా యాడ్ అవుతుందంటే మనం ఉపయోగించేటువంటి ఈ వెహికల్స్లో పెట్రోల్తో పాటు మనము కొన్ని రకాల యాంటీ నాకింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తూ ఉంటాం. యాంటీ నాకింగ్ ఏజెంట్స్ అంటాం. సో ఈ యాంటీ నాకింగ్ ఏజెంట్స్ అంటే సౌండ్ అనేది స్మూత్గా రావడం కోసమని కొన్ని రకాల ఏజెంట్స్ యాడ్ చేస్తూ ఉంటాం. ఈ యాంటీ నాకింగ్ ఏజెంట్స్లోనే ఈ లెడ్ రిలేటెడ్ కంటెంట్ అనే కెమికల్ దాంట్లో ఉండడం వలన అవి రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా లెడ్ అనేది వాతావరణంలోకి వస్తుంది. కాబట్టి ఈ యాంటీ నాకింగ్ ఏజెంట్స్ గురించి కూడా ఒకసారి మీరు రివైజ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రధానంగా
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఎన్ని ఎయిర్ పొల్యూటెంట్స్ ఉంటాయి అంటే 8 ఎయిర్ పొల్యూటెంట్స్ ఉంటాయి. దాంట్లో PM 2.5 అండ్ PM 10, దాంతోపాటు ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, లెడ్ అండ్ అమోనియా. రైట్ అండి. సో నెక్స్ట్ మరి వీటిని మెజర్ చేయడానికి ఈ వాట్ ఈస్ PM అండ్ వాట్ ఈస్ 10M అంటే the particular matter 2.5 refers to the concentration of microscopic particles less than 2.5 microns in a diameter. Okay, so diameter 2.5 microns ఉన్నటువంటి పార్టికులర్ మ్యాటర్ చాలా చిన్నవి ఉంటాయన్నమాట. సో ఇవి మనం ఇన్హేల్ చేసినప్పుడు మనకి లంగ్స్ మీద ఎక్కువ వాటి యొక్క ప్రభావం చూపించి ఆస్తమా రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి పార్టికల్స్ని మనము 2.5 పర్టికులర్ మ్యాటర్గా చెప్తుంటాం. సో దాంతోపాటు PM 10 రిఫర్స్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ పర్టికులర్స్ ఆర్ పార్టికల్స్ లెస్ దాన్ 10 మైక్రాన్స్ ఇన్ డయామీటర్. ఈ రెండు డెఫినేషన్స్ ఒకసారి చూడండి. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, మరి ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని మెజర్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ప్రభుత్వము 3 రకాలుగా మెన్షన్ చేస్తున్నారు మెజరింగ్. సో దట్ ఈస్ కాల్డ్ PCE RCM 0.5 అండ్ PCE RCM 8 అండ్ PCE HF6 100. ఇవి 3 ఉన్నాయండి, వీటి గురించి ఒకసారి చూద్దాం. రైట్. సో మెజర్మెంట్స్, ద ఫ్యూ ఇన్స్ట్రుమెంట్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ ద మెజరింగ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ. సో PCE 05, PCE 8 అండ్ PCE 100. నా కమింగ్ టు దిస్ వన్, ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ భారతదేశంలో ఒక మెజర్మెంట్ తయారు చేసుకున్నారు. అంటే ఏ లెవెల్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఉంటే మంచిది. అసలు యాక్చువల్గా అయితే ఎయిర్ పొల్యూషన్ ఉండకూడదు, బట్ 100% ఏ అట్మాస్ఫియర్ తీసుకున్నా సరే, ఏ ప్రాంతం తీసుకున్నా ఎయిర్ పొల్యూషన్ లేకుండా అయితే ఉండదు. కాబట్టి IIT కాన్పూర్ సహకారంతో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఒక మెజర్మెంట్స్ అయితే తయారు చేశారు. దాన్ని మనం చూద్దాం. So Air Quality India Index, it has been developed by the CPCB, so Central Pollution Control Board, in consultation with the IIT Kanpur, చాలా important, and an expert group comprising medical and air quality professionals. Now ఒకసారి లెవెల్ చూద్దామండి. టోటల్గా 6 కేటగిరీస్ ఉంటాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 6 కేటగిరీస్లో చూసినట్లయితే అరౌండ్ 6 కేటగిరీస్ ఇన్ ద ఎయిర్ క్వాలిటీ. సో గుడ్, సాటిస్ఫాక్టరీ, మోడరేట్లీ పొల్యూటెడ్, పూర్, వెరీ పూర్ అండ్ సివియర్ కండిషన్స్. ఈ గ్రీన్ కలర్ నుంచి రెడ్ కలర్ వరకు కనిపిస్తుంది. ఈవెన్ ఇండియా మ్యాప్ చూసినట్లయితే ఎక్కువగా ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే అక్కడ వెహికలర్స్ నుంచి వచ్చేటువంటి ఎయిర్ పొల్యూషన్స్ మనకి ఎక్కువ వస్తుంటాయి. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కేటగిరీ చూద్దామండి. 0 to 50 యూనిట్స్ ఉన్నట్లయితే ఆ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో గుడ్ కండిషన్ తెలియజేస్తుంది. ఆ ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి లివబుల్ కండిషన్స్ మనకు ఉంటాయి. ఇక 51 to 100 సాటిస్ఫాక్టరీ, 101 to 200 moderate and 201 to 300 poor conditions, and 301 to 400 it's a very poor conditions, and chronic and severe conditions 401 to 500 ఇది సివియర్ కండిషన్స్ అనమాట. ఈ ప్రాంతంలో ఎవరైనా సరే ఉన్నట్లయితే ఎక్కువగా వాళ్ళు హెల్త్ ఎఫెక్ట్స్ చనిపోతారు. సో రీసెంట్గా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్వే ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా కేవలము ఢిల్లీలో 12,000 మంది ఎయిర్ పొల్యూషన్ వల్ల చనిపోతున్నారని రిపోర్ట్ కూడా వచ్చింది. చాలా పెద్ద నెంబర్, చాలా పెద్ద నెంబర్. 12,000 మెంబర్స్ చనిపోవడం అంటే అంత ఈజీ చిన్న విషయం కాదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. రైట్, కమింగ్ టు ద మ్యాప్ చూడండి. సో ద వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్స్ ఆఫ్ కంట్రీస్ తీసుకున్నట్లయితే ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీ. ప్రపంచంలో అటు ఇస్లామాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే ఢాకా, కాబుల్, కువైట్ సిటీ ఎక్సెట్రా ఎక్సెట్రా, అండ్ ఢిల్లీ వచ్చేసి మీకు హైయెస్ట్ పొల్యూటెడ్ సిటీగా ఉంది. అండ్ పర్టికులర్లీ PM 2.5 అనేటువంటి ఈ పర్టికులర్ మైక్రాన్స్ ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ వలన ఎక్కువగా మనకి క్రానిక్ డిసీజెస్ వస్తున్నాయి అనే విషయాన్ని గుర్తించాలి. రైట్, నౌ కమింగ్ టు దిస్ వన్. సో ఎస్పెషల్లీ మన ఢిల్లీలో ఇంత ఎయిర్ పొల్యూషన్ ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటంటే స్టాపిల్ బర్నింగ్ అని మనం చదువుతుంటాం. పంజాబ్, హర్యానా ప్రాంతంలో వ్యవసాయం కంప్లీట్ అయిన తర్వాత వాటి వేస్టేజెస్ని కాల్ చేస్తూ ఉంటారు. దీనివలన క్లైమేటిక్ కండిషన్స్, అక్కడ ఉన్నటువంటి స్టాపిల్ బర్నింగ్ యొక్క డస్ట్ పార్టికల్స్ అన్ని ఢిల్లీకి రావడం వలన ఎయిర్ పొల్యూషన్స్ బాగా పెరుగుతుందని చెప్పేసి మనకు అనిపిస్తుంది. సో ద సిటీ కాన్స్టెంట్లీ ఫేసింగ్ ఏ పూర్ ఎయిర్ క్వాలిటీ primarily due to various factors: vehicle emissions, industrial activities, construction of the dust, crop residue burning or major contributions are elevated. Now we చూద్దామండి. ఫస్ట్ stubble burning, wind direction, temperature inversion, dry and still air, vehicle and industrial emissions and firecrackers. ఇవి ప్రధాన కారణాలు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఇమేజ్లో కనిపిస్తుంది. సో ఎస్పెషలీ పంజాబ్, హర్యానాలో
ఈ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్లో పంట కంప్లీట్ అయిన తర్వాత మిగిలిపోయినటువంటి వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు బర్న్ చేస్తూ ఉంటారు. సో బికాస్ ఆఫ్ దిస్ దీన్ని స్టాబుల్ బర్నింగ్ అంటాం, స్టబుల్ బర్నింగ్ ఆర్ స్టబుల్ బర్నింగ్. సో ఫార్మర్స్ ఇన్ ద నైబరింగ్ స్టేట్స్ లైక్ పంజాబ్ and Haryana burn crop residues to prepare the fields for the next season. This practice releases substantial smoke and particle matter which are carried by the wind to Delhi. In 2021, stubble burning contributed to 25% of the Delhi air pollution and emitting harmful gases. This is the major reason why Delhi climatic conditions are becoming very very poor air quality index మనకు కనిపిస్తుంది. సో రిమైనింగ్ విండ్ డైరెక్షన్ మనకు కనిపిస్తుందండి, టెంపరేచర్. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి. సో నార్త్ వెస్ట్లీ విండ్ డైరెక్షన్స్ వలన ఢిల్లీలో క్లైమాటిక్ కండిషన్స్ మార్పులు జరుగుతుంటాయి. అండ్ టెంపరేచర్ ఇన్వర్షన్ అండ్ డ్రై అండ్ స్టిల్ ఎయిర్ అండ్ వెహికులర్ అండ్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్, ఇవి ప్రధానమైన కారణాలు. దెన్ డస్ట్ స్టార్మ్స్ అండ్ ఫైర్ క్రాకర్స్ కూడా వన్ మోర్ రీజన్. లాస్ట్ అండి, సో వాట్ ఈస్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్, ఎస్పెషలీ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ మనం చూసుకున్నట్లయితే, మీ కేజ్రీవాల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆడ్ ఈవెన్ స్కీమ్ అని ప్రవేశపెట్టారు. చాలా ఫేమస్ స్కీమ్ అనమాట ఇది. ఫస్ట్ టైం మనకి ఇండియాలోనే ప్రవేశపెట్టినటువంటి బెస్ట్ స్కీమ్ ఫర్ కంట్రోలింగ్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ఆడ్ ఈవెన్ స్కీమ్. వెహికల్ నెంబర్స్కి లాస్ట్ డిజిట్ నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ వస్తే ఆడ్ డేస్లోని, ఈవెన్ నెంబర్స్ వస్తే ఈవెన్ డేస్లో మాత్రమే బయటికి రావాలని చెప్పేదే ఈ ఆడ్ ఈవెన్ స్కీమ్ అండి. ఒకసారి చూద్దామండి ఆడ్ ఈవెన్ స్కీమ్. ఇన్ ఆడ్ ఈవెన్ స్కీమ్, vehicles whose registration number ends on even digits are allowed to play on even dates, and vehicles having their registration numbers ending with odd dates are allowed to come on the 1st, 3rd, 5th, 9th, etc. ఈ విధంగా ఆడ్ డేస్లో రావడం వలన 50% ఆఫ్ ది వెహికల్స్ అనేవి రావడానికి ఆపడానికి అవకాశం ఉంటుంది. సో దాట్ ఎయిర్ పొల్యూషన్ కెన్ బి కంట్రోల్డ్. ఆ విషయాన్ని గుర్తించండి. దాని గ్రీన్ వార్ రూమ్ యాంటీ పొల్యూషన్ క్యాంపెయిన్ ఢిల్లీలో కండక్ట్ చేస్తున్నారు. అండ్ గ్రీన్ ఢిల్లీ యాప్, బయో డీకంపోజర్ అండ్ వాటర్ స్ప్రింక్లర్స్. మరి వాటర్స్ని కనుక అట్మాస్ఫియర్లోకి స్ప్రింకిల్ చేస్తే ఎస్పెషలీ ఎక్కడైతే ఎయిర్ పొల్యూషన్స్ ఉంటుందో ఈ వాటర్ పార్టికల్స్ డస్ట్ పార్టికల్స్ అటాచ్ అయ్యి, సో బికాస్ ఆఫ్ హెవియర్ వెయిట్ సో దే విల్ కమ్ డౌన్. సో క్లీన్ ఎన్వైర్న్మెంట్ కూడా అవకాశం ఉంటుంది. అండ్ పియూసీ సర్టిఫికేట్స్ అండ్ స్మాగ్ టవర్స్ అండ్ పొల్యూషన్ హాట్స్పాట్స్. ఈ విధంగా 9 ఇనిషియేటివ్స్ టేకెన్ బై ది ఢిల్లీ గవర్నమెంట్ టు కంట్రోల్ ది ఎయిర్ క్వాలిటీ, టు ఇంక్రీజ్ ద ఎయిర్ క్వాలిటీ అనమాట. నవ్ ఇవి బిఫోర్ లాస్ట్ ఇయర్ యూపీఎస్సీలో అడిగినటువంటి ఎంసీక్యూస్ కూడా చూడండి. ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ హ్యాస్ 4 కేటగిరీస్. ఎయిర్ క్వాలిటీ గుడ్, మోడరేటరీ, పొల్యూటెడ్, పూర్, వెరీ పూర్. రాంగ్ ఆన్సర్ 6 కేటగిరీస్ ఉన్నాయి, ఆల్రెడీ ఇమేజ్లో చూపించాను. అండ్ ఎయిర్ క్వాలిటీ కన్సిడర్స్ 8 పొల్యూటెంట్స్, ఆన్సర్ 2. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది, స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. అండ్ కమింగ్ టు ద మెయిన్స్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్న ప్రత్యేకమైన క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద రైజింగ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీ? వాట్ ఆర్ ద మెజర్స్ టేకెన్ బై ది ఢిల్లీ గవర్నమెంట్ ఇన్ దిస్ డైరెక్షన్? అండ్ ఎగ్జామిన్ ఆర్ ఇల్యూస్ట్రేట్. మీకు నచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని 150 పదాల్లోని వీటి రాయాల్సి ఉంటుంది, 10 మార్క్స్ ఉంటుంది. అలాగే ఫండమెంటల్ రైట్స్, రీసెంట్గా పాలిటీలో ఈ క్వశ్చన్ రిలేటెడ్గా ఉంది. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ని ప్రొవైడ్ చేస్తుంది. సో క్లీన్ ఎన్వైరన్మెంట్ పొందే అవకాశము కానీ అధికారం కానీ ప్రతి భారతీయ పౌరుడికి ఉంటుంది కాబట్టి, సో క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేసేటువంటి ప్రధానమైన అంశం. కాబట్టి డస్ ద రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్ ఎంటైటిల్ లీగల్ రెగ్యులేషన్స్ ఆన్ బర్నింగ్ క్రాకర్స్ డ్యూరింగ్ ద దీపావళి and discuss in the light of article 21 of the Indian Constitution and the recent judgment of Supreme Court. అంటే క్రాకర్స్ నాడు క్రాకర్స్ పేల్చడం వల్ల వచ్చేటువంటి పొల్యూషన్ వలన ఎయిర్ క్వాలిటీ బాగా తగ్గిపోతుందని, కాబట్టి దీపావళి నాడు క్రాకర్స్ని ఆపాలి అని చెప్పేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎంతవరకు కరెక్టు, సో దాని యొక్క ఎథికల్ ఇష్యూస్ ఏంటి, లీగల్ ఇష్యూస్ ఏంటి, ఈ విషయం గురించి కూడా ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చారు. అలాగే థర్డ్ క్వశ్చన్ అండి, ద ఇష్యూ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ బ్యాన్ ఇండియా ఎక్స్ప్లెయిన్. సో దీని గురించి మనం 3 ఇంపార్టెంట్ మెయిన్స్ క్వశ్చన్స్. ఎనీ 1 క్వశ్చన్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ మన కార్తికేస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీగా ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా మా ఛానల్ లింక్ ఉంటుంది, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో హ్యావ్ ఎ నైస్ డే. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రధానంగా ఈ 8 ఎయిర్ పొల్యూటెంట్ మాత్రం మర్చిపోకుండా చదవండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, సో దిస్ ఇస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ and 8 major air pollutants.
సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే.